అప్పో సోపో చేసి రైతన్న తన చెమటనే కష్టంగా మలిచి పంట చేతికొచ్చే సమయంలో అడవి పందులు దాడి చేస్తూ ఉండడంతో వాటిని కాపాడుకోవడానికి రాత్రిపూట పహారా కాస్తుండగా అడవి పందులు ముక్కుముడిగా ఆ రైతుపై దాడి చేసి తీవ్ర గాయాలు పాల్చేశాయి. ఈ సంఘటన సోమల మండలంలో చోటు చేసుకుంది. చిత్తూరు జిల్లాలో ఏనుగుల దాడులతోనే రైతులు కష్ట నష్టాలు పాలవుతుంటే ఇప్పుడు అడవి పందుల వంతొచ్చింది. చిత్తూరు జిల్లా సోమల మండలం పేటూరు పంచాయతీ బోనమంద సమీపంలో టమోటా రైతు శంకరయ్య పొలం వద్ద ఒంటరిగా కాపు కాస్తుండగా అడవి పందులు దాడి చేసి తీవ్రంగా గాయపరిచినట్లు గ్రామస్తులు తెలిపారు. గత కొద్ది రోజులుగా టమోటా తోటలోకి అడవి పందులు వచ్చి పంటలను నష్టపరుస్తుండడంతో పొలం వద్దకు రాత్రి వేళల్లో శంకరయ్య వెళ్లి కాపలా కాసేవాడు. అడవి పందులు రాకుండా ఉండేందుకు మంటలు వేసుకున్నాడు. ఈ క్రమంలో శంకరయ్య నిద్రిస్తుండగా అడవి పందులు ముక్కుమిడిగా పొలంలోకి చొరబడ్డాయి. వాటిని అడ్డుకునే క్రమంలో శంకరయ్యపై అడవి పందులు దాడి చేసి తీవ్రంగా గాయపరిచినట్లు గ్రామస్తులు పేర్కొన్నారు. సమీపంలో ఉన్న తోటి రైతులు గాయపడ్డ అతడిని ప్రైవేట్ వైద్యశాలకు తరలించి చికిత్స అందిస్తున్నారు.